అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు మరో కొత్త కథ చెప్పబోతున్నాను. అనగనగనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ఓ రాజుగారు, ఆయనకు ఓ రాజకుమార్తె. ఆ రాజకుమారి వివాహ మహోత్సవం సందర్భంగా వివిధ రకాల తీపి వంటకాలు చేయడం కోసం రాజుగారు రాజ్యంలోని ప్రజలందరినీ ప్రతి ఇంటి నుండి ఒక చెంబు పాలు తెచ్చి రాజమందిరం దగ్గర ఏర్పాటు చేసిన ఒక పెద్ద గుండిగలో పోయిండని దండోరా వేయిస్తారు. రాజ్యంలోని ప్రజలందరూ రాజుగారి ఆజ్ఞ మేరకు ప్రతి ఇంటి నుండి ఒక చెంబు పాలు తీసుకెళ్లి అందులో పోస్తారు. మరుసటి రోజు వంటవాళ్ళు వచ్చి ఆ గుండిగలో ఉన్న పాలను వేడి చేయాలని ప్రయత్నం చేసేసరికి అందులో పాలు ఉండకపోగా మొత్తం నీళ్ళే ఉంటాయి. ఏం జరిగిందని రాజుగారు ఒక రైతును పట్టుకొని ఆరా తీస్తే, నేనొక్కడినే నీళ్లు పోస్తే ఏమవుతుంది, అందరూ పాలే పోస్తున్నారు కదా అని నేను నీళ్లు పోశాను మహాప్రభు, నన్ను మన్నించమని ప్రాధేయపడతాడు ఆ రైతు. ప్రతి ఒక్కరూ అలాగే అనుకుని అందరూ నీళ్లే పోశారు. అందుకే గుండిగ నిండా పాలు కాక నీళ్లే ఉన్నాయని రాజుగారికి అర్థమై నిర్ఘాంతపోతారు. అలా నేనొక్కడినే ఏం చేయగలను, అందరూ చేయాలి గాని అని అనుకుని ఎవరు ఏం చేయకుండా ఉండిపోవడం వలన ఇలాంటి సమిష్టి కార్యాలు విఫలమవుతుంటాయి. మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది, అది మనతోనే మొదలవుతుందని గ్రహించగలగడమే సామాజిక బాధ్యత. ఇదే విశ్వంబరి విశ్వం మాట. ఈ మాటలను మూటగట్టుకోవాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి.